మనం దేవుని మాటలు విందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచాడు. ఇందాక మనం ఎందుకు కన్నీళ్లు విడిచాడు అంటే ఆయన ప్రేమిస్తున్నటువంటి లాజరు ఏమయ్యాడు? చనిపోయి 4 రోజులు అయిపోయింది పాపం. అప్పటికి 3 రోజులు అయిపోయింది, 4వ రోజు ఈయన వెళ్ళాడు, 4 రోజులు అయిపోయింది. సో లాజరు బహుశా యేసుప్రభువుకి చేసిన సేవల్ని గుర్తు చేసుకొని, లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు, లాజరు గురించి ఆ కుటుంబం గురించి చెప్తున్న కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుప్రభువు కూడా జనరల్గా దుఃఖం వచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. ఆయన దేవుడు, 100% దేవుడు, 100% మనిషి కాబట్టి ఆయన కన్నీళ్ళు విడిచాడు. సరే, ఈరోజు మనం ఒక విషయాలు అసలు విశ్వాసులకి కష్టాలు శ్రమలు ఎందుకు వస్తాయి? విశ్వాసులకి కష్టాలు శ్రమలు ఎందుకు వస్తాయి? బైబిల్లో గమనిస్తే కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుడు మనల్ని శ్రమ పెట్టాలని, కష్టపెట్టాలని ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం అది కాదు. అయితే శ్రమలు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే నాకు 4 కారణాలు నేను కూడా ఆలోచన చేశాను. ఎందుకు వస్తాయి అబ్బా, మనకి హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే హ్యాపీగానే ఉండొచ్చు. దేవుడేం మన మీద కక్ష కట్టి కత్తి పట్టుకొని తిరగడు, కత్తి పట్టుకొని. అయితే కొన్ని బైబిల్లో కొన్ని మనం సత్యాలు మొదటి నుంచి కొంచెం బైబిల్ జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని మాటకి అవిధేయత చూపితే, దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే మనకి కష్టాలు వస్తాయి. ఈరోజు ఈ వర్తమానం ఇంటిని మీరు అర్థం చేసుకోండి. ఒకసారి మీ జీవితం గురించి ఆలోచన చేయండి. నాకు ఎందుకు కష్టాలు, ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను, ఎందుకు ఈ శ్రమలు వచ్చి, ఈ శ్రమల నుంచి నేను ఎందుకు పాస్ అవుతున్నాను, అయితే ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చింది? మొట్టమొదటి కారణం చెప్తున్నాను నేను, దేవుని మాటకి అవిధేయత, లేకపోతే విధేయత చూపకపోతే, లేకపోతే అవిధేయత చూపితే, 2 మాటలు ఒకటే కదా. దేవుడి మాటకు లోబడకపోతే, లేకపోతే దేవుడి మాట వినకపోతే, దేవుడు మన కష్టాలు కష్టాలు శ్రమలు తీసుకొని వస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం మనకు బాగా తెలిసింది. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆదామును వెళ్ళగొట్టి, నాకు ఆ మాట కొంచెం బాగా గుచ్చుకుంటుందండి. ఆదామును వెళ్ళగొట్టి వెళ్ళగొట్టాడు. ఎప్పుడు వెళ్ళగొడతాం మనం? వెళ్ళగొట్టడం అనేది కొంచెము ఏం మాట అది? బాధాకరమైన, కొంచెం కఠినమైన మాట కదా. వెళ్ళగొట్టారు, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారండి అంటారు కదా. వెళ్ళగొట్టారు మమ్మల్ని ఇంట్లో నుంచి అంటారు. ఆదామును వెళ్ళగొట్టి, ఎందుకు వెళ్ళగొట్టాడు మళ్ళీ ఆదాముని? చదువమ్మా. ఆదామును ఎందుకు వెళ్ళగొట్టి? ఆదామును వెళ్ళగొట్టి చదువు. ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిల్వబెట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు ఆదాముని? 2వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం అక్కడ చెప్తాడు ఎందుకు వెళ్ళగొట్టాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నుండి ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పాడు. నరునికి ఆజ్ఞాపించాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు వస్తున్నాయి నీకు కష్టాలంటే దేవుడు చెప్పిన మాటకి నువ్వు అవిధేయత చూపుతున్నావు. యు ఆర్ నాట్ డిసోబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? చెప్పండి, మనకి ఆ మాటలు చెప్తున్నాడా దేవుడు? పోనీ ఇంతవరకు చెప్పాడా? దేవుడు మనకి ఏం మాటలు చెప్పాడు, ఏం అవిధేయత చూపించాం మనం?
మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే మీకు అర్థం కాదు. ఎందుకో దేవుడు మనం ఏం అవిధేయత చూపించాం దేవుడికి? పొద్దున్నే లేవాలి, లేవగానే ఏం చేయమన్నాడు? బైబిల్ చదువుకోమన్నాడు, ఇంకా ప్రార్థన చేసుకోమన్నాడు, ఇంకేం చెప్పాడు? మా విశ్వాసులకు ఇంకేం చెప్పాడు? పరిశుద్ధంగా బ్రతకండి అన్నాడు, సువార్త చెప్పండి అన్నాడు, ఎవరిని మోసం చేయొద్దు అన్నాడు, పాపం చేయొద్దు అన్నాడు, పాపానికి దూరంగా పారిపోండి అన్నాడు, ఈ లోకంతో స్నేహం మీరు చేయొద్దు అన్నాడు, ఈ లోకంతో కలిసి బ్రతకొద్దు అని చెప్పాడు. చెప్పాడా? చెప్పాడు. ఎన్ని వాక్యం చదవండి అన్నాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? దశం భాగం ఇవ్వండి అన్నాడు, క్రమంగా దేవుని మందిరానికి రండి అన్నాడు. అన్నాడా లేదా? ఇదేం చెప్తున్నానా? ఉన్నాయి, మనం రోజు చెప్తున్నాయి కదా ఇవి ఉన్నాయి. ఇవి కాక ఇంకేం చెప్పాడు? దేవుని సన్నిధిలో గడపండి అన్నాడు, దేవుని మందిరానికి క్రమంగా రండి అన్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట కన్నా మనం అవిధేయత చూపితే, దేవుడు నీతో మాట్లాడిన సంగతి, ఏ దేవుడు చూసి మాట్లాడిన వర్తమానం ఏదన్నా సరే, నువ్వు ఆయనకి అవిధేయత, ఆయన మాట వినకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆయన నరకానిక? ఇంకా నరకంలోనే ఉన్నారా? ఎవరిది? నరకానికి వెళ్ళవు, నువ్వు శ్రమను పాలవుతావు, కష్టాల్లోకి వెళ్ళిపోతావు. అందుకే కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. మనం బల్ల తీసుకునేటప్పుడు ఏమంటాడు? ప్రతివాడును తను తాను పరీక్షించుకొని ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు. పరీక్షించుకోమన్నాడు. ఏం పరీక్షించుకోవాలి? నేను అబద్ధాలు చెప్తున్నానా? నేను మోసం చేస్తున్నానా? నేను విధేయత చూపుతున్నానా? నేను ఎన్నిసార్లు ఈ వారంలో బైబిల్ చదివాను? నాకు వచ్చిన ఆదాయం ఎంత? నేను దశంభాగం ఇస్తున్నానా లేదా? ఎన్నిసార్లు బూతు మాటలు మాట్లాడాను ఏంటి? ఎన్నిసార్లు సినిమాలు చూశాను? ఎన్నిసార్లు లోకరీతిగా నేను ప్రవర్తించాను? అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు ప్రభు యొక్క బలలో పాలు పొందండి అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? మనం అంటే నువ్వేం చేస్తున్నావు? ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నువ్వు ఎవడన్నా నేను తీసుకోకపోతే, ఇప్పుడు సరి చేసుకోవటం ఇష్టం లేకపోతే తీసుకోలేదు అనుకో, బల్ల తీసుకోలేదు, బల్ల తీసుకోకపోతే మళ్ళీ అడుగుతాడేమో, నువ్వు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడేమో. కాబట్టి ఏమైంది? అది ఏం చేస్తున్నావు? నువ్వు బల్ల తీసుకుంటున్నావు, అవిధేయత చూపుతున్నావు, బల్ల తీసుకుంటున్నావు. ప్రతివాడు తను తాను పరీక్షించుకొని, చాలా క్లియర్గా ఉంటుందండి. తీయండి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. దానిని విరిచి ఇది మీ కొరకైన నా 25, 26, 26, 29 చదువు ఏదో ఒకటి. ప్రతివాడును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది ఏం చేయమన్నాడు? ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు క్షమించావు? దేవుడు నిన్ను క్షమించు అని చెప్తున్నావు. ఎన్నిసార్లు క్షమించావు? అస్సలు క్షమించడం అనేదే లేదు, మా హిస్టరీలో లేదు, అది అస్సలు లేదు, డిక్షనరీ లేదు. అసలు డిక్షనరీలో నా పేజీ కూడా చింపి అవతల పడేసినావు. అందుకే ఇప్పుడు ఏమైపోతున్నావు? నువ్వు టఫ్ టైం తీసుకెళ్తున్నావు దేవుడిని. అర్థం చేసుకో. అందుకే నేను నువ్వు ఇబ్బందుల్లో నుంచి వెళ్తున్నావు. ఆదాము అవనైతే ఎల్లగొట్టేశాడంట. అక్కడ గెటౌట్ అన్నాడు. గెటౌట్ కాదు, ఆయనే ఎల్లగొట్టి మళ్ళా వాళ్ళు లోపలికి వస్తారేమో అని కెరూబుల్ని ఏర్పాటు చేశాడు. సెక్యూరిటీ పెట్టాడు అక్కడ, ఫుల్ సెక్యూరిటీ. ఎవరైతే విశ్వాసి, ఎవరైనా సరే, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే, దేవుని మాటకి గనక అవిధేయత చూపితే, దేవుడి మాటకి విధేయత చూపకపోతే తప్పకుండా నువ్వు కష్టాల పాలు అవ్వాల్సిందేనా? అవ్వాల్సిందే కదా? కష్టాల పాలు అవ్వాల్సిందే. అది పద్ధతి. అది అందుకే ఏమన్నాడు? ప్రతివాడు తను తాను పరీక్షించుకుని రొట్టెను తిని ఈ పాత్రలన్నీ త్రాగవలెను. ఆ తర్వాత చదవమ్మా. ప్రభు శరీరమని
ప్రభువు శరీరము అని వివేచింపక తిని త్రాగువాడు. ఎందుకు పరీక్షించుకోమన్నాడు? అది ప్రభువు శరీరం అని వివేచించాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అదేదో రొట్టె తీసుకొచ్చారు, రసం అక్కడి నుంచి కొనుక్కొని తెచ్చారు కాదా, అది ప్రభు యొక్క శరీరానికి, ప్రభువు కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ అది ఆ పరిశుద్ధమైన స్థలం. ఎప్పుడైతే మనం అక్కడ మోకరిస్తామో దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉంది. అది ఇప్పుడు అది పరిశుద్ధ స్థలంలో ఉంది. మరి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న దాన్ని నువ్వు క్రమపరచుకోకుండా సరి చేసుకుంటా ఎట్లా తీసుకుంటావు? ఎట్లా పాలు పొందుతావు నువ్వు? వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని తాగుచున్నాడు చెప్పాడు. అక్కడ కష్టాలు వస్తాయి, జాగ్రత్త. ఇందువల్లే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది ఫస్ట్ బలహీనత వస్తుంది, ఏదో ఒక బలహీనత నీకు వస్తుంది. అదొక గుర్తు. ఏమని గుర్తు? నువ్వు సరి చేసుకోవట్లేదు, దేవుని మాట వింటలేదు, ఇక్కడ తలూపుతావు, బయటికి వెళ్ళి అన్నీ మర్చిపోతావు, బైబిల్ చదవమంటాడు అస్సలు చదవవు, ప్రార్థన చేయమంటాడు అస్సలు చెయ్యవు. కష్టం వస్తే ఇప్పుడు చేస్తున్నామేమోలే, కష్టాల నుంచి వెళ్తున్నావు కదా. అవిధేయత. నువ్వు అవిధేయత చూపితే దేవుడు ఏం చేస్తాడు? యోనా గ్రంథం చూడండి ఒకసారి. మేము యోనా గ్రంథం ఆలోచిస్తున్నాం యవనస్తుల మీటింగ్లో. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోనా 1వ అధ్యాయం, జోనా చాప్టర్ 1:17, 17వ వచనం చదువుదాం. గొప్ప మత్స్యము ఒకటి ఏమైంది అక్కడ? యోనా ఏం చేశాడు? అసలు ఆయన చేసిన తప్పేంటి అమ్మా? దేవుడు ఏమన్నాడు? నువ్వు నిన్నవే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పు అన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఆయనకి ఎందుకు చెప్పాడు నిన్నవేకి వెళ్ళమని? ఎందుకు చెప్పాడంటే ఆయన సేవకుడు, ఆయన దేవుని సేవ కోసం సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు ఇక్కడికి వెళ్ళు అని. ఈయన సేవకుడు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నిన్నవేకి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు. ఈయన ఏం చేశాడు? తర్షీసు పారిపోయాడంట. నువ్వు విశ్వాసమని నువ్వు చెప్తున్నావు, నేను దేవుడు పెట్టినని నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, దేవుడితో నేను ఉన్నానని అని చెప్పుకుంటున్నావు, అన్నీ చెప్తున్నావు. మరి దేవుడు నీకు ఫలానా చెయ్యమ్మా అని చెప్పాడు అనుకో, ఫలానా చేయవయ్యా బాబు, వాక్యం చదువుకో అని చెప్పాడు అనుకో, లేకపోతే ప్రార్థన చేయమన్నాడు అనుకో, లేకపోతే రెగ్యులర్గా రమ్మన్నాడు అనుకో, లేకపోతే ఇంకొకటి చెప్పాడు అనుకో, ఇదిగో ఈ పాపం నీలో ఉంది సర్చ్ చేసుకోమని చెప్పాడు అనుకో, నువ్వు వింటే ఓకే, వినకపోతే ఏం చేస్తాడు? వినకపోతే ఏం చేస్తాడు? యోనా చూడండి, ఇక యోనాని ఏం చేశాడు దేవుడు? వాళ్ళు ఎత్తి తమ చీటీలు వేశారు. ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. యోనా అడిగి ఎవర్రా బాబు అంటే, ఓ పెద్ద గొప్పగా చెప్పాడు, నేను జీవం గల దేవుడిని అయినా యెహోవా సేవకుడిని. నేను దేవుడు నన్ను నినివేకి పొమ్మంటే నేను తర్షీసుకి వెళ్తున్నాను. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయొద్దు, తుఫాన్ వస్తుంది కదా, ఏం చేయమంటావు? ఏం చేయొద్దు అని ఎత్తి, నా వల్లే ఈ సమస్య వచ్చింది, ఆ రియలైజేషన్. ఎత్తి సముద్రంలో పడేయమన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు, జీవం గల దేవా, జీవాధిపతి యెహోవా దేవా, సృష్టికర్త, ఈయన సముద్రంలో పడేస్తాం, మాకు ఇంత ఏం సంబంధం లేదు ప్రభా. ఎత్తి పడేయగానే ఏమైపోయింది? సముద్రం సైలెంట్ అయిపోయింది. అందుకే ఏమన్నాడు? జీవము గల దేవుని చేతిలో పడట బహు ఎన్ని చెప్పాడు? మీకే చెప్పుంటాడు, నేను చెప్పటం కాదు. ఎన్నిసార్లు చెప్పాడు? ఆయన చెప్పిన మాట ఏది లోపడుతున్నావు నువ్వు? ఏదో ఒక దగ్గర ఫెయిల్ అవుతున్నావు, అన్నీ ఫెయిల్ అవుతున్నావు. ఎటు వెళ్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే కాదు, నువ్వు లోపడుతున్నావా లేదా? దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. లోపట్టలేదు కాబట్టి శ్రమల పాలవుతున్నాం, ఇబ్బందులు పాలవుతున్నాం, కష్టాలు పాలవుతున్నాం, నష్టపోతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. ఆదుకునేవాడు ఎవడు ఉండడు మనల్ని. మళ్ళా దేవుడి దగ్గర రావాల్సిందే. ఇందువల్లే మీద అనేకులు బలహీనులై ఉన్నారంట. సెకండ్ స్టేజ్ రోగులై ఉన్నారు. మూడో స్టేజ్ ఏంటి? తీసేస్తాడు. వద్దురా బాబు, నువ్వు వచ్చేసేది,
కమౌట్, నువ్వు మందిరానికి వెళ్ళావు కదా, సరేలే ఇంకెందుకు, నీ వల్ల ఎందుకు మాట ఉంటుంది. మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది. మిమ్మల్ని బట్టే కదా. ఒకసారి నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఏమని పెట్టానంటే, ఆదివారము విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్ళడం దేవుడిచ్చిన ఆజ్ఞ అని పెడితే కింద ఎవరో నాకు రిప్లై ఇచ్చారు. మరి ఎందుకండి క్రైస్తవులందరూ చర్చి బయట ఉంటున్నారు ఆదివారం అని క్వశ్చన్ వేశారు. ఏం చెప్పాలి వాళ్ళకి? మిమ్మల్ని బట్టే మన ప్రవర్తన బట్టే అన్ని జనులు మన దేవుడి దగ్గర రావట్లేదు. మన ప్రవర్తన బట్టే మనం ఎక్కడున్నాం. వాళ్ళు పనికి వెళ్తే మనం పనికి వెళ్తాం, వాళ్ళు ఊర్లోకి వెళ్తే మనం ఊర్లోకి వెళ్తాం, వాళ్ళు డ్యాన్స్లు వేస్తే మనం డ్యాన్స్లు వేస్తున్నాం. అంతేనా? వాళ్ళు అకేషనల్గా మందు కొడితే మనం కూడా అకేషనల్గా మందు కొడుతున్నాం. నిన్న ఒక ఆయనకి ఫోన్ చేశాను, నేను ఆ పేరు వద్దులే కానీ, ఫోన్ చేసి రండి మీరు అంటే రావాల్సిందేనా అంటున్నాడు. రావాలండి, మరి మీరు విశ్వాసి అని చెప్పుకుంటున్నారు కదా, మీరు దేవుని మందిరానికి రావాలండి అంటే ట్రై చేస్తా అని చెప్తే ఆయన ఏం అన్నాడు ఆయన నాతో? నాకు అర్థం కాలే. వెంటనే అక్కడ మనము ఎక్కడ సిగ్గుపడాలంటే, ఒక అన్యుడు, మీరు గమనించండి, ఒక అన్యుడు ఎప్పుడన్నా, ఇప్పుడు ఈరోజు ఇంకొక ఏదో ఉంది వాళ్ళకి, ఎవరన్నా మీరు పోనీ మొన్న వాళ్ళ ఫెస్టివల్స్ వస్తాయి, ఎవరన్నా అన్యుడు వాళ్ళు నమ్మిన దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆరాధించకుండా, లేకపోతే వాళ్ళ దేవతల్ని వాళ్ళు కొలవకుండా మనలాగా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారా? నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారా? లెక్కలేనితనంగా బ్రతుకుతున్నారా? లేదే. మనకే ఎందుకు ఆ నిర్లక్ష్యం? మనమే ఎందుకు బ్రతుకుతున్నాం? మనకు లెక్కలేదనమాట. ఇర్మియా గ్రంథం చదవండి అందరూ. ఇర్మియా గ్రంథంలో యెహోవా దేవుడు మరి దుఃఖపడతాడు బాగా. ఒక మన మాటలో చెప్పాడు, బాగా ఏడుస్తాడు. ఇర్మియా ఈ ప్రజలు మెడవంచని జనాంగం అంటాడు. మెడవంచని జనాంగం, స్టెఫ్ నెక్డ్ పీపుల్. ఏమంటాడు మామూలుగా? స్టిఫ్ నెక్ అనమాట. మెడ వంచరు, ఇట్లనే ఉంటారు, అసలు లోపడరు. మెడ వంచని జనాంగం. కాబట్టి నేను వీళ్ళని నాశనం చేస్తా, తుడిసి పడేస్తా దేశాన్ని అని చెప్తాడు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందు నెబుకద్నెజరు అనే వ్యక్తి రాజు, అతను నెబుకద్నెజరు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ యెరూషలేము మీద పడి మొత్తం నాశనం చేసి పడేసి, అదొక 500 సంవత్సరాలు, ఇదొక 1948 సంవత్సరాలు. ఎంత? దాదాపు 2400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ దేశం మళ్ళీ ఏర్పడింది. యేసుప్రభు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు, వాళ్ళకు రాజ్యం లేదు అప్పుడు కూడా. ఎందుకంటే దేవుడి మాట వినలేదు. బైబిల్ మొత్తం, ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం చదవండి. వాళ్ళు ఎందుకు నాశనం అయ్యారంటే దేవుడి మాటకి అవిధేయత. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, లోపడలేదు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఒప్పుకోలేదు. అందుకే నాశనం. ప్రియమైన సంగమా, నువ్వు ఎందుకు కష్టాల నుంచి? దేవుడు సంఘానికి ఇచ్చిన కృప ఏంటంటే నిన్ను కష్టపెడుతున్నాడు అంతే. ఇశ్రాయేలీలాగా నేను శాపం పెట్టట్లే, నిన్ను కష్టపెడుతున్నాడు, ఎన్ని ఇబ్బందుల నుంచి తీసుకెళ్తున్నాడు. ఒక ఇబ్బంది వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది అని చూసుకోవాలి. ఓహో, నేను ఈ తప్పు చేశాను కాబట్టి నాకు ఇబ్బంది వచ్చింది, నష్టపోయాను కాబట్టి. క్రమపరుచుకుంటే నిన్నేమండు మళ్ళా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒప్పుకోలేదు, నాది కాదు తప్పు అన్నావు అనుకో, మళ్ళీ ఇంకొక ఇబ్బంది వస్తుంది. సంఘం కొన్ని, అందుకే ముందు బలహీనత వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఇంట్లేదు, నువ్వు ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు అవతల వీడు. అవసరం లేదు. నువ్వు దేవుని మందిరానికే రావు, ఎందుకు దాన్ని తీసి పడేసాడు అనుకో, ఏం చేస్తావు? తలాంతు ఉండి కూడా వాడుకోకుండా దాచిపెట్టుకున్నావు బ్యాగులో పెట్టి, ఏం లాభం?
ఏం లాభం? బ్యాగ్ కొట్టి అవసరం పడేస్తాడు. ఇది మొదటి కారణం. దేవుడు మాట్లాడలేదు కదా, తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడు యోనాని? సముద్రంలో పడేయలే. దేవుని కృప చూడండి. మళ్ళీ ఏం చేశాడు? 17 వచ్చిన చదవమ్మా. యోనా గ్రంథం గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా ఏం చేశాడు దేవుడు? కృప ఏం చేశాడు? దేవుని కృప చూసారా? యోనాను శిక్షించాడు దేవుడు, కానీ కృప చూపుతూ శిక్షించాడు. కృప మనకు కనిపించదు, యోనాకు కనిపించలేదు. అది యోనాన్ని ఎత్తేస్తారని దేవుడికి ముందే తెలుసా తెలీదా? తెలిసి ఏం చేశాడు? ఒక పెద్ద మత్స్యాన్ని, ఒక పెద్ద చేపను పెట్టాడు అక్కడ. అది పడతాడు, పడంగానే ఏం చేయాలి? మింగేయాలి. పెద్ద చేప. మొన్న నేను దాంట్లో చూశాను. ఎంత పెద్ద చేప అంటే మన చర్చ్ అంత పెద్ద చేప. దాని నోరే మన చర్చ్ అంత పొడి. నోరు తెరిస్తే మన చర్చ్ మొత్తం వెళ్ళిపోతాను లోపల. పూటకి 2 సార్లే పైకి వస్తుంది. అది పైకి అంటే కింద ఉంటుంది, సముద్రం కింద ఉంటుంది, మధ్యలో వచ్చి ఎక్కడ చేపలు ఎక్కడికి వస్తుంది. వచ్చి 2 నిమిషాలు నోరు తెరుస్తుంది. తెలంగాణ నీళ్ళన్నీ ఏమైపోతాయి? ఒక కెనాల్లోకి వెళ్ళినట్టు పెద్ద చేపలు, చిన్న చేపలు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఒక 2 చాలా నీటి నోరు అంతా నిండిపోయిన తర్వాత ఇట్లా నోరు మూసేస్తుంది. ముయ్యంగానే ఆ నోట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా దాదాపు 500 లీటర్ల నీళ్లు వెళ్ళిపోతాయి లోపలికి. ఎప్పుడైతే ఇట్లా మూసేసి నీళ్ళని బయటకు ఇటు మొదలుపెట్టిందో 500 ఎన్నైతే లీటర్ల నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. పెద్ద పెద్ద చేపలు, చిన్నవి పెద్దవి అన్నీ మింగుతాయి. అయిపోయింది. అది సరిపోయింది. పొట్ట నిండితే మళ్ళా తాదేసి మళ్ళా కొంచెం దూరం పోయి మళ్ళా నోరు తెరుస్తుంది. అది ఆ చేపను పెట్టాడంట అక్కడ. ఏం చేసింది? నోరు తెరవగానే మనడు ఇట్లా స్విమ్మింగ్ చేసినట్టు జిమ్ వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయి అర్థం కాలేదు. నోరు మీమన్నాడు, మూసేసింది. నీళ్ళన్నీ బయటికి పోయినాయి. మనం అప్పుడే హాయిగా అక్కడ కూర్చున్నాడు. దేవుని కృప, దేవుని సహాయం, దేవుని కృప గలవాడు కాబట్టి మనం అవిధేయులుగా ఉన్నా సరే దేవుడు మన పట్ల కృప చూపి, దయ చూపి మనల్ని బలపరుస్తున్నాడు. మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, మనకి కష్టాలు ఎందుకు దేవుడు అలవాటు చేస్తున్నాడు? దయచేసి ఆదికాండం 12వ అధ్యాయం, 8 నుంచి 12 వచనాలు చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఈ బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే ఈయన అక్కడ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? నేను నీకు దేశం ఇస్తాను పోదాలంటే వచ్చాడు. దేవుడు ఈ పలానా దేశానికి వెళ్ళాడు. సింధూర వృక్షం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. ప్రార్థన చేశాడు. యెహోవా చెప్పాడు ఏమని? యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను ఈ దేశమును నీకు ఇచ్చేదను అని చెప్పాడు. చెప్తే యెహోవా అతనికి ప్రత్యక్షమైన గుడారం కట్టాడు, బలి అర్పించాడు. అంతా అక్కడ వరకు బాగుంది. ఆయన మరి 8వ వచనం చదువమ్మా. అక్కడి నుండి అతడు బయలుదేరి. దేవుడు చెప్పాడా నువ్వు ఇక్కడి నుంచి పోవా అన్నాడా? ఎక్కడ ఉన్నామన్నాడు? నీకు దేవుడు ఎక్కడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆ సింధూర వనం దగ్గర దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడే ఉండాల్సింది. కానీ ఈయన ఏం చేశాడు? అక్కడి నుండి బయలుదేరి తూర్పునున్న కొండకు చేరి పలపట్టనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి గుడారం వేసేది. అక్కడ బలిపీఠమును కట్టి చాలమ్మా, ఇక్కడ ఆగుదాం కొంతసేపు. ఇప్పుడు దేవుడు నిన్ను హాయికి బేతేలుకి వెళ్ళి అన్నాడా లేదా? అనలే. ఈయనే పోయాడు. పోయినాడు పోనీ ఎక్కడున్నాడు? బేతేలులో ఉన్నాడా? ఉండలా. బేతేలు దగ్గర ఉండకుండా హాయికి బేతేలుకి, హాయికి దక్షిణాన్న హాయికి వెళ్ళాడు. హాయికి బేతేలుకి మధ్య
గుడారం వేసి అక్కడ యెహోవా నామం అక్కడ గుడారం వేసి అక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టాను. దేవుడు మాట్లాడా? దేవుడు ఏం ప్రత్యక్షమయ్యాడా? అవ్వలేదు. ఇక్కడ మనం గమనించాలి, తూర్పుకి బేతేలుకి హాయికి మధ్య గుడారం వేశాడు. బేతేలు అంటే అమ్మా రొట్టెల ఇల్లు లేకపోతే దేవుని ఇల్లు. హాయి అంటే రాళ్ల కుప్ప. రాళ్ల కుప్ప. దేవుడు చెప్పలే ఆ సింధూర వృక్షం శిలువ దగ్గరే ఉంటే బాగుండేది. ఈయనేం చేశాడు? అటు బేతేలు దగ్గరికి వెళ్ళాడు, చూశాడు రొట్టెల ఇల్లు, మరి దేవుని మందిరం, హాయి రాళ్ల కుప్ప. ఈ రాళ్ళతో నాకేం పని? ఇటు బేతేలుతో పని ఉంటుంది, ఇటు హాయితో కూడా పని ఉంటుంది. ఏం చేశాడు? రెండిటికి మధ్య గుడారము వేశాడు. అటు హాయిలో లేడు, ఇటు బేతేలులో లేడు, దేవునితో లేడు, ఇటు లోకంలో లేడు. గుడారం వేసి యెహోవా నామమున ఏం చేశాడంట మామ? చదువు. బలిపీఠము కట్టి ప్రార్థన చేసి దేవుడు రెస్పాండ్ అయ్యాడా? కాలే, ఊరికి బలిపీఠం కట్టాడు. రెండు మనస్సులు జీవితం ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో, ఉంటే హాయిలో అన్నా ఉండు, లోకంలో అన్నా ఉండు. ఏంటి 5 రోజులు 6 రోజులు హాయిలో ఉండి 7వ రోజు దేవుని మందిరానికి వస్తే కుదరదు. ఉంటే హాయిలో అన్నా ఉండు, లేకపోతే బేతేల్లోనే ఉండు. ఎప్పుడైతే రెండు మనసుల జీవితం, జాగ్రత్త వినండి, తలెత్తిపోయే బాగా జాగ్రత్త వినాలి మీరు. ఎప్పుడైతే నీలో రెండు తలంపులు, కోపం వచ్చినప్పుడేమో బూతులు, అన్ని బూతులే, అసలు తెలుగు మాటే మన తెలుగు మర్చిపోతారు. అప్పుడు చర్చిలోకి వచ్చినప్పుడు బూతులు మర్చిపోతారు. అప్పుడు నువ్వు ఉంటే దేవుడు తను ఉండవయ్యా బాబు, లేకపోతే లోకం తను ఉండు. ఎందుకు? రెండు మూతల పాము అంటారు కదా, అంటే 2 మూతలు ఉండవు పాముకి. అంటే ఏంటి అర్థం? 2 తలకాయలు ఉంటాయా పాము కదా? 2 తలకాయలు పాము. 2 బ్రతుకులు వద్దు. విశ్వాసికన్నా బ్రతుకు, లేకపోతే లోకస్తుడికన్నా బ్రతుకు. ఎవడు నిన్ను బలవంతం చేశాడు? సంఘంలోకి వచ్చాడో బలం తీసుకుంటావు, బయటికి పోయినప్పుడు సిగరెట్ తాగుతావు. రెండు బ్రతుకు అసలు వద్దే వద్దు నీకు. అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి, నిన్ను శ్రమల పాలైపోతున్నావు. ఉంటే యేసు ఎప్పటికీ యేసు కోసమే బ్రతుకు. నువ్వు ఉంటే అటర్న్ ఉండు, లేకపోతే ఇటర్న్ ఉండు. దట్స్ వాట్ గాడ్. దేవుడికి ఇష్టమైంది అది. నువ్వు ఉంటే అటర్న్ ఉండు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ముందురు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవత అయితే బయల్ని ఆరాధించండి. ఎంతకాలం 2 తలంపులు? లోకం కొంచెం సేపు, అవసరానికి లోకములో పని చేయి. నేను నీకు చాలాసార్లు చెప్పాను, లోకంలో పని చేయి, కానీ లోకము కొరకు పని చేయి. నీకోసం నువ్వు పని చేసుకో. లోకంలోకి వెళ్తేనే పని దొరుకుతుంది. ఇప్పుడు మనం చర్చున్నా సరే లోకంలోకి వెళ్ళాలొద్దా? కరెంట్ రావాలి, లోకం నుంచి వస్తుందా పై నుంచి వస్తుందా? లోకం నుంచి వస్తుంది కదా. లోకము మన అవసరం కోసం లోకములో నువ్వు పని చేయాలి కాబట్టి వాళ్ళతో కలిసి ఉండు. అంటే కలిసి ఉండు అంటే స్నేహంగా సఖ్యతగా ఉండు, అంతేగాని వాళ్ళ యొక్క క్రియలలో నువ్వు పాలు పొందు. 119వ కీర్తన వస్తా, 113 వచ్చింది చదవండి. 119వ కీర్తన 113 వచ్చిన. ఎంత కఠినమైన మాట వాడాడు చూడండి దేవుడు అక్కడ. 119వ కీర్తన. ఏమన్నాడు? విమనస్కులు. 2 మనసులు ఉన్నాయి. ఎవరైతే 2 మనసులు కలిగి, అటు దేవుడు కావాలి, ఇటు ఏం కావాలి? లోకం కావాలి. ఇప్పుడు ఎవరు అవతలవాడితో నేను మంచిగా ఉంటేనే నాకు పని ఇస్తాడు కాబట్టి ఏమంట, నేను ఆయన పాట పాడతా. ఇక్కడ మళ్ళా మందిరానికి వచ్చి నాకేం పాట పాడతా? ఆయన నా సంతోషమైంది, ఆయననే సంగీతం అని ఇక్కడ పాడతా. అక్కడ పోయి కుర్చీ మడత పెట్టి
టేబుల్ తిరగొట్టారు అక్కడ పడతా. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఏమండి ప్రభు ఎంత కఠినమైన, నాకు ఇదే ఆశ. ద్విమనస్కు దేవుడు ద్వేషించింది ఇద్దరిని ద్వేషించాడు. ద్విమనస్కుని ఒకటి నేను అబద్ధం ఆడేవాడు. వ్యభిచారిని కూడా ద్వేషించలే ఆయన, పాపం చేసేవాడిని ద్వేషించలే, దొంగని ద్వేషించలే. రెండు మనస్సులు, ఎప్పుడైతే రెండు మనసు రెండు బ్రతుకుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావో, ఏమంటారు అదేంటంటారు కదా, సన్నాయి నొక్కులు నొక్కుతాం అంటారు. అంటే అవసరమైతే ఒకటి, నాకు జాబ్ ఇవ్వాలి, నో, రెండు మనసు వద్దు. అందుకే దేవుడు నువ్వు కష్టాల నుంచి దేవుడు నిన్ను క్రమపరచాలనే ఉద్దేశంతో నిన్ను కష్టాల నుంచి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు చిన్న విషయం అండి. ఇప్పుడు నేను ఒక పని ప్రారంభిస్తున్నాను, లేకపోతే నేను ఒక ప్రయాణానికి వెళ్తున్నాను. ఎప్పుడైనా ప్రార్థన చేసుకెళ్ళావా? లేదా నీకు ఒక కొత్త జాబ్, నాకెవరు వీరస్వామి ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తూ ఉంటాడు నాకు. అంటే ఆయన ఏదో గ్రేట్ అని చెప్పట్లేదు, నేను ఫోన్ చేస్తాడు, నాకు నేను తప్పితే ఆవిడ చేస్తాడు. ఏంటి ఆ విశేషం? నేను అయ్యారు కొత్త పని ప్రారంభిస్తున్నా, ప్రార్థన చేయండి. స్పీకర్ పెట్టావా? పెట్టా. అక్కడ చెప్తా, ఆగండి ఆగండి, పాస్టర్ ప్రార్థన చేస్తా, ఆగండి. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటున్నారు, ఓహో నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటలేదు కాబట్టి మేము చేయట్లేదు అనుకుంటున్నారా? నాకు ఫోన్ చేసి చేస్తున్నారని కాదు ఇక్కడ సమస్య. సమస్య ఏంటంటే నీవు దేవుణ్ణి ఎంత మటుకు మహిమపరుస్తున్నావు. హౌ ఫార్ యు ఆర్ ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని ఎంత హెచ్చిస్తున్నావు. దేవుడు అందుకే ద్విమనస్కులను నేను రెండు మనస్సులు కనుక నీకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఈజ్ ద్వేషిస్తున్నాడు. ఐ హేట్ అని ఉంటుంది. ఐ హేట్. రెండు బ్రతుకులు వద్దు. బ్రతికితే క్రైస్తవుడిగా అన్న బ్రతుకు, లేకపోతే విశ్వాసిగా అన్న బ్రతుకు. సొంత వాళ్ళ దగ్గర అవుతారు, బయట వాళ్ళ దగ్గర అవుతారు, సంఘంలో అవుతారు. వేయొద్దు. ఎట్లా ఉంటే అట్లా ఏంటి బంధువుల మధ్య బొట్టు పెట్టుకుని ఉంటా. ఇక్కడ కూడా బొట్టు పెట్టుకుని రా, నిన్ను ఎవడాపాడు? ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే, సొంత వాళ్ళ మధ్య నువ్వు బొట్టు పెట్టుకున్నావు అనుకో, ఇక్కడ కూడా పెట్టుకో. లేదు ఇక్కడ బొట్టు మానేసి అక్కడ కూడా మానేయి. స్టేటస్ అది స్టాండ్ అంటే. అందుకే ఉన్నాడు దేవుడు, రెండు మనస్సులు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకుని తింటున్నావా, హోటల్లో కూడా ప్రార్థన చేసుకుని తిను. రెండు మనసులు వద్దు, రెండు మనసులు వద్దు. అందుకే కష్టాలు వస్తున్నాయి. దేవుడు క్రమపరచాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏమైంది? కరువు వచ్చింది ఈయనకి. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి ఆ భాగం. కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారికి కరువు వచ్చింది. అప్పుడు ఆ దేశంలో ఎక్కడికి వెళ్ళాడంట? ఈ రెండు మనసుల మధ్య ఉండడం కాక, రెండు గుడాల మధ్య. అతడు దక్షిణ దిక్కుగా వెళ్ళాను అన్నాడు. చదవమ్మా 27వ వచనం. ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఇప్పుడు హాయికి బేతేరుకు మధ్య గుడారం వేశాడు, ప్రార్థన చేశాడు. అదేంటది, బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. దేవుడు జవాబు ఇవ్వలేదు. ఆలోచన చేశాడా? అరే అక్కడ నేను బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై నాకు చెప్పాడే, మరి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదబ్బా అని ఎప్పుడు రివ్యూ చేసుకున్నాడా? రియలైజ్ అయ్యాడా? ఏమంటారు స్వపరీక్ష చేసుకున్నాడా? అక్కడ నేను బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడే, మరి ఇక్కడ కూడా నేను బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు స్పందించలేదు? ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా? నాకెందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు? నా సమస్య ఎందుకు పరిష్కరించబట్టలేదు? నేను ఎక్కడ తప్పు చేశానా? అసలు అది ఎందుకు వదిలేసి వచ్చాను? దేవుడు నాకు చెప్పాడా వదిలేసి రమ్మని? పునః సమీక్ష అంటారు, రివ్యూ. ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నావా? ఇది చేసుకున్నాడు. ఆ పునఃసమీక్ష చేసుకోలేదు. పైగా ఏం చేశాడు? అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా వెళ్ళను. దేవునికి దూరం అయిపోయాడు అన్నమాట. ఉత్తర దిక్కు దేవుని దిక్కు.
దానికి వ్యతిరేకమైంది దక్షిణ దిక్కు. దేవునికి దూరం అయిపోయాడు, వ్యతిరేకమైన దిక్కు. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో ఎప్పుడైతే ఈయన దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయాడో, ఆ రెండింటి మధ్య ఉన్నప్పుడన్నా కొంచెం బాగున్నాడు. ఎప్పుడైతే ఆ రెండు హాయిని పేరుని కూడా వదిలిపెట్టి దక్షిణ దిక్కు దేవుని దూరం వెళ్ళిపోయాడో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఇది నీ జీవితంలో కరువు ఎందుకు వస్తుందంటే, నువ్వు పూర్తి దేవుని వదిలేసి వెళ్ళిపోయావు. ఇటో ఇక్కడ చెప్తావు, నేను ప్రార్థన చేస్తున్నా, బలి, నేను హల్లెలూయా స్తుతి మహిమ ఏంటి, నేను బలలో చేయి వేస్తా, అంత నీ ఆత్మీయంగా ఎక్కడున్నావు నువ్వు? దూరం అయిపోయావు. ఎప్పుడో దేవుడిని దూరం అయిపోయాడు. దేవుడికి నీకు చాలా దూరం అయిపోయింది. ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, దేవుడి గురించి ఆలోచన లేదు. ఎంతసేపు నేను, నా కుటుంబము, నా సంపాదన, నా అప్పులు, నా ఆస్తులు, ఇవే. ఎప్పుడు ఎవరిది పెళ్ళి వస్తుంది, ఎప్పుడు ఎవరిది చావు వస్తుంది, ఎప్పుడు ఎవరిది తద్దినం వస్తుంది, ఇవే. ఎంతసేపు ఇవే 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 విలువలు. కానీ నీ విలువలు మారిపోయాయి, అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి. యువర్ వాల్యూస్ ఆర్ చేంజ్డ్. నీ విలువలు మారిపోయాయి, ఎందుకంటే దేవునితో దూరం వెళ్ళిపోయావు కదా. నీ విలువలు మారిపోయాయి నీకు. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ వ్యాలిడ్ వాల్యూస్. చాలా ముఖ్యమైన విలువైన విలువలు లేవు నీకు ఇప్పుడు, అందుకే దూరం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేశాడు? ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు ఎక్కడ ఉన్నామన్నాడు? ఈయన్ని లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ రాళ్ల కుప్ప దగ్గర ఉన్నాడా? లేదు. పోని బేతెల్లో ఉన్నాడా? లేడు. దక్షిణ దిక్కుకు వచ్చేసి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో కలిసిపోయాడు. నువ్వు లోకంలో కలిసిపోయావు, అందుకే సమలో నిన్నెవరు విశ్వాస అంటానికి లేదు. లోకంలో ఉన్నాయన్నీ ఉన్నాయి. పాన్ పరాగ్ ఉంది, ఏంటి సిగరెట్ ఉంది, బీడీ ఉంది, సినిమాలు ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి నీ దగ్గర. రీల్స్ పెడుతున్నావు, అది పెడుతున్నావు, ఇది పెడుతున్నావు, చాలా అప్డేట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఇంకా దేవుడు సంబంధించిన మాత్రం ఏం లేదు. పిల్లి ఇక్కడ చర్చి విషయాలు వచ్చేపాటికి పిల్లి, లోక విషయాలకు వచ్చేపాటికి పెట్టు, కాంపిటీషన్ పెట్టు, దేగలేంగి అంటున్నావు. లోకంతో కలిసిపోయావు, ఐగుప్తు దేశంలో కలిసిపోయావు. చర్చిలో ఎందుకు నిద్ర వస్తుంది తెలుసా? నువ్వు ఐగుప్తులో ఉన్నావు, వచ్చి ఇక్కడ పడుకో. మరి ఈ మాటలు ఏమి ఎక్కుతాయి నీకు? ఎక్కుతాయా? నీకు అసలు చురుకు దేవుడు మాట్లాడుతున్నా నీకేమన్నా చివుక్కుమంటుందా మనసు? ఎందుకు అందో? నువ్వు లోకంలో ఉన్నావు కదా. యువర్ ఇన్ ద వరల్డ్. శరీరంగా నేను చెప్పేది, నీ హృదయం మొత్తం లోకంతో నిండపడింది, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. నీకేం చివుక్కు మాటలే, చీమ కుట్టినట్లేదు. అయ్యో నా పరిస్థితి అని నీకు అర్థం కావట్లేదు. అక్కడ ఏం జరిగింది? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడ గుడారం వేసుకొని ఉన్నాడు. ఉంటే షారా బాగా అందంగా ఉండేదంట. అయితే ఏం చేశాడు? ఐగుప్తు రాజు చూశాడు. చూసి అరే ఏమన్నా రాణిని చేసుకుంటే బాగుంటుంది అని ప్రపోజల్ పెట్టాడు. అప్పుడు ఈయన ఏం చెప్పాడు? ఈయనకు ముందే డౌట్ వచ్చింది. షారాకి ఏం చెప్పాడు? షారా ఎవరన్నా నువ్వెవరు అని నన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వు చెల్లివని చెప్పు. నిజంగానే చెల్లి ఆయనకి. నేను నిజమే ఇప్పుడు ఎట్లు చెప్తాను అంది. ఇప్పుడు నీ పెళ్ళ చెల్లివని చెప్పు, లేదా నన్ను చంపాడు, నేను చేసుకుంటాడంటే ఈమెం చెప్పింది? ఆయన ఎవరు అడుగుతారు? అమ్మా ఆయన ఎవరు? మా అన్న అంది అంటుంది. ఇదే మాట ఎవరికి చెప్పారు? ఫరోకి చెప్పాడు. వాళ్ళ చెల్లి అంటే మనోడికి ఇంకా ఛాన్సెస్ మెరుగైపోయినాయి, అంతేనా? అబ్బా నేను ఇన్ని రోజులు ఏదో భార్య భర్తలు అనుకున్నాం, కానీ చెల్లే కదా, మా బావగారితో మా బామ్మతో మాట్లాడి సెటిల్ చేసుకుంటే వ్యవహారం అనుకొని నిజం ఒప్పుకున్నాడు. చెల్లి కదయా నా భార్య, నువ్వు చంపుతావా నేను అట్లా వాడు చెంపలేసుకొని ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. ఎందుకు పంపించాడు అంటే దేవుని కృప ఉండబట్టి బయటికి పంపించాడు. అబ్రహాం విషయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏదో తప్పి వచ్చాడు, కనికరించి దేవుడు ఇల్లు బయటికి తీసుకొచ్చాడు. సంఘంగా నువ్వు ఉన్నావు, నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు నువ్వు నష్టపోయినాక తెస్తాడు.
రెండో కారణం ఏంటి? హాయికి బేతేలుకి మధ్య గుడారం వేసి నువ్వు దక్షిణ దిక్కుగా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నీకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు వస్తున్నాయి శ్రమలు? పరిశీలన చేయండి. ఎందుకు ఇబ్బంది పడ్డావు? ఎందుకు నష్టాలు కలుగుతున్నాయి? ఇదిగో ఇది ఒక కారణం. ఒకటి మొదటి కారణం ఏం చెప్పాను నేను? దేవుని మాటకు వినకపోతే. రెండవ కారణం ఏం చెప్పాను? దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు. హాయికి బేతేలికి మధ్య గుడారం వేసినప్పుడు. లోకంతో ఉండాలి, దేవుడితో ఉండాలి. కుదరదు, ఎవరిదో ఒకరి దగ్గరే ఉండాలి. రెండు ద్విమనస్కం, రెండు మనసులు వద్దు, ఒకటే మనసు. మూడో కారణం మన ఎన్నికను బట్టి, మనం ఎన్నుకున్న దాన్ని బట్టి మనకు కష్టాలు వస్తాయి. సుఖమైన కష్టమైన దేవుడిని మనం ఏమంటామంటే, మన దేవుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చారు. దయచేసి జాగ్రత్తగా వినండి, అందరూ తలపైకెత్తి మరీ వినండి. దేవుడు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాడు. ఇదే చెయ్యి అని చెప్పడు, నన్నే పూజించు అని చెప్పడు. ఇదిగో ఇది చెయ్యి అంటాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? 12వ వచ్చినమా? 12, 13. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వచ్చిన చూద్దాం ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? అది నిన్ను ఏమడుగుతున్నాడయ్యా అంటున్నాడు ఇశ్రాయేలుతో. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ప్రేమించి ఆయన్ని సేవించి ఆయన వెంబడించు. ఇదే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను కోరుతున్నాడు అంటున్నాడు. మన ఎన్నికను బట్టి మన కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి. బాగా వినండి, ఇది ఈ రీజన్ మీకు అర్థం కావాలంటే జాగ్రత్తగా వినాలి. మన ఎన్నికను బట్టి. ఆది కాండంలో 13వ అధ్యాయంకి వద్దాం. ఆది కాండం 13వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండం 13వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఆది కాండం 13వ అధ్యాయం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. ఏం జరిగింది? ఒకరోజు లోతు కాపర్లకి, గొర్రెల కాపర్లకి, అబ్రహాం గొర్రెల కాపర్లకి గొడవ అయింది. ఎందుకు గొడవ అయిందంటే, వాళ్ళున్న కానాన్ దేశంలో పచ్చికి సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు అంటే, వీళ్ళ ఆస్తి, లోతుకి అంత ఆస్తి లేదు. కానీ దేవుడు మాట విని మరి వాళ్ళ చిన్నాన్న రమ్మంటే వచ్చాడు కాబట్టి వాళ్ళ చిన్నాన్నను బట్టి దేవుడు లోతుని దీవించాడు. 13వ అధ్యాయం 1-2 వచనం చదవమ్మా. ఆది కాండం 13వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికుని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు
గొర్రెలు గొడ్లు గుడారములో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఆ ప్రదేశము అంటే లోతు అంత ఆస్తుందా? లోతుకి లేదు, కొంచెమే ఆస్తుంది. అయితే అబ్రహామును బట్టి అబ్రహాం యెహోవా దేవుని లోతు అనుసరించాడు కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. గొడవ అయింది. గొడవ అయితే పెద్ద ఆయనకి ఇవ్వాలా ఛాన్స్, ముందు చిన్నవాళ్ళకి ఇవ్వాలా? పెద్దోళ్ళకి ఇవ్వాలి. ఈయన ఎన్నుకున్న దాన్ని బట్టి ఈయన చాయిస్. పెద్ద ఆయన చెప్పాడు, అరే బాబు నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తా, నువ్వు ఈస్ట్కి వెళ్తే నేను వెస్ట్కి వెళ్తా. ఈయన ఏం చూసుకున్నాడు? తన మైండ్ అంతా బిజినెస్ మైండ్ అనమాట. పచ్చిక బయలు ఉంది, యోర్దాను నది ఉంది, కొంచెం దూరంలో సుధమ గుమర పట్టణాలు ఉన్నాయి కాబట్టి పచ్చికుంది, మంచి పశువులు, అది గొర్రెలు బాగా మేస్తాయి, బాగా పలుస్తాయి, ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గరే. సుధమ గుమర్ర మంచిగా తినటానికి తాగటానికి పాపానికి ప్రసిద్ధి. వాళ్ళు ఏం చేస్తే నాకే పోయి గొర్రెలు అమ్ముకుంటా వస్తా. కాబట్టి ఏం చేశాడు? చాయిస్. నువ్వు ఎన్నుకుని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎవరిని ఎన్నుకుంటున్నావు ఫ్రెండ్స్గా? ఎవరిని ఎన్నుకుంటున్నావు? అన్నిళ్ళు ఎన్నుకుంటున్నావా? విశ్వాసాలు ఎన్నుకుంటున్నావా? ఎన్నుకుని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. వివాహాలు వచ్చినాయి, ఎవరిని ఎన్నుకుంటున్నావు? అన్నిళ్ళ కులాన్న? నువ్వు ఎన్నికను బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఇక్కడ ఏం జరిగింది? ఈయన ఎక్కడున్నాడంట? ఫస్ట్ పోయి లోతు గురించి నేను చెప్తున్నాను మీకు. లోతు ఎన్నిక 14వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయం 12 అయిపోయింది. 14వ అధ్యాయం 12వ వచ్చింది. 14వ అధ్యాయం 12వ వచ్చింది. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను. ముందు ఎక్కడున్నాడు? సొదొమ దగ్గర ఉన్నాడు. అక్కడ లోపలికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? శత్రురాజుని వెళ్ళి యుద్ధం చేసి లోతు భార్య పిల్లల్ని ఆస్తి మొత్తం ఎత్తుకొని పోయాడు. ఎందుకు? అబ్రహాము కుమారుడైన సహోదరుడు కుమారుడు లోతు సొదొమలో కాపు. నువ్వు లోకం దగ్గరున్నావా? లోకంలో ఉన్నావా? అందుకే కష్టం. ఫస్ట్ కష్టం ఏమొచ్చింది? ఎత్తుకున్నాడు, మొత్తం పోయినాయి, ఏమి లేవు. భార్య పిల్లలు ఆస్తి గొడ్డు గోదా మొత్తం సాఫ్ అయిపోయాడు. మనిషి ఒక్కడే మిగిలిపోయాడు, మగోడు. అబ్రహాం వెళ్ళి ఆయన మనుషులతో యుద్ధం చేసి ఆ రాజులను ఓడించి ఆ సొదొమలో ఉన్న జనాల యొక్క ఆస్తి పాస్తులు స్త్రీలను పిల్లలు తెచ్చి మనల్ని అప్పగించాడు. అదే ఈయన పోనీ ఎంచుకున్నాడు. సొదొమ బయట ఉంటే ఈ పని జరిగేది కాదు. లోపలికి వెళ్ళిపోయాడు మనోడు. బహుశా లోపలికి వెళ్ళి ఉండొచ్చు, స్థలం కొన్నాడు, ఇల్లు కట్టాడు, శాలకి వెళ్ళి వేసుకున్నాడు, అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు, పిల్లలు, హ్యాపీ లైఫ్ అనమాట. లోతు సేట్. మనకి దావీదు సేట్ ఎట్లాగో వాళ్ళకి లోతు సేట్. నమస్తే సాబ్ అంటారు అనమాట. సరే, అంతవరకు బాగుంది. కానీ దేవుడు ఏం చేశాడు? శత్రువులు వచ్చి ఎత్తుకొని పోయారు. అప్పుడన్నా లోతు ఆలోచన చేశాడా? నీ జీవితంలో చాలా జరుగుతున్నాయా బాబు, నువ్వు ఆలోచన చేయట్లేదు. ఎందుకు నాకు ఈ నష్టం జరుగుతుంది? ఎందుకు నేను నష్టపోతున్నాను? నా కుటుంబం ఎందుకు నష్టపోతుంది? నాకెందుకు సమాధానం లేదు? నా లోపల ఎందుకు సంతోషం లేదు? నాకే ఎందుకు అనారోగ్యం వస్తుంది? నా పిల్లలు ఎందుకు చదవట్లేదు? నా పిల్లలకి ఎందుకు సీటు రావట్లేదు? మా బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? ఎందుకున్నాయంటే నువ్వు విశ్వాసి అని చెప్తావు, కానీ నీ లోపల లోకమే ఉంది. నీ లోపల లోకమే ఉంది. లోకం వడ్డీలకు ఇస్తుంది, నువ్వు ఇస్తావు. లోకం అకేషనల్ మందు కొడుతుంది, నువ్వు కొడతావు. లోకం బూతు మాట్లాడుతూ నువ్వు మాట్లాడతావు. ఏంటి? లోకం అబద్ధాలు చెప్తూ నువ్వు చెప్తావు. దెబ్బలు పడతానే ఉన్నాయి, కానీ నువ్వు గ్రహించట్లే, నువ్వు ఒప్పుకోవట్లేదు దాన్ని. ఒక మాట గుర్తొస్తుంది నాకు ఎప్పుడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుడు, మూఢురాలు తన ఇల్లు. లోకం ఏం చేస్తుంది తెలుసా? రెండు మనసులు వద్దు,
నీ ఇల్లు పాడు చేసుకో. నువ్వు ఏంటి? అరే నేను రెండు మనసు దేవుడు నువ్వు ఎంచుకునే ఎన్నికను బట్టి దేవుని ఆశీర్వాదం. దేవుడు నీకు అక్కడ లోతుకి ఏంటి అప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాడా? తెచ్చుకోలే. 19వ అధ్యాయం మాట వచ్చడానికి ఏమైపోయాడు? ఆయన స్టేటస్ చూడండి. వాళ్ళతో పూర్తి కలిసిపోయాడు. ఎవరితో? సొదొమ గొమొర్రా వాళ్ళతో కలిసిపోయాడు, మేరైపోయాడు వాళ్ళకి. చదువు 19వ తొందరగా. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండేది. ఎక్కడ కూర్చున్నాడంట? గవిని యొద్ద అంటే ఊరి పెద్దలందరూ కూర్చుంటారు. రచ్చబండ. ఎస్, కరెక్ట్ వర్డ్, రచ్చబండ. నువ్వు ఇది ఎంతవరకు కలిసిపోయాడు? లోకంలో ఒక పోస్ట్ వచ్చింది ఈయనకి. ఈయన ఎన్నిక ఏం చేసింది? ఈయన నాశనానికి దారితీసింది. నువ్వు ఏం ఎన్నుకుంటున్నావు? అందుకే చూడండి, దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు అబ్రహాముని బట్టి. నేను రక్తంతో కొనుక్కున్నాడుగా, నీకు ఛాన్స్ ఇస్తా ఉంటాడు. నువ్వు రా, వెనక సరిదిద్దుకో, టీవీ మానేయి, సినిమా మానేయి, అబద్ధాలు మానేయి, మోసం చేయటం మానేయి, బూత్ మాటలు మానేయి, వ్యభిచారం మానేయి చెప్తుంటాడు కదా, నువ్వు వినవు. నువ్వు ఎన్నుకున్న బట్టి నీకు కష్టాలు వస్తాయి. దేవుడు ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. లోతుకి ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చాడా? రెక్టిఫై అయ్యాడా? అయ్యారే, నేను అనవసరం బయట నుండి లోపలికి ఎందుకు వచ్చాను రా బాబు, పెళ్ళాం పిల్లలతో పాటు అందరిని ఎత్తుకెళ్ళారు, వ్యాపారం లేకపోతే సంపాదించుకుందన్నమాట, చాలు మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడా? అందులో ఈగో అడ్డం వచ్చింది. నేను ఇంత సంపాదించుకొని ముసలోడి దగ్గరికి వెళ్తాను, నేను సవాలినయ్యాయి. ఎక్కడ పోయాడు? ముసలాయన ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపాడు. దేవుడు కృప చూపాడండి. ఆఖరికి ఆయన ఎన్నికేమైంది? కుటుంబం పోయింది, ఆఖరికి ఆయనే నాశనం అయిపోయాడు. ప్రియమైన విశ్వాసం, నువ్వు ఎక్కడున్నావు? నీ స్టేటస్ అర్థం చేసుకో. కష్టాలు వస్తున్నాయి, ఓకే, ఇప్పటికైనా సరి చేసుకో. లేదుగో ఈ తప్పు నేను మాటికి చేస్తున్నాను, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాను, దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాను, దేవుడి దశంభాగం ఇవ్వలేకపోతున్నాను, యథార్థంగా ఉండలేకపోతున్నాను, ఇక్కడ ఒక బ్రతుకు, బయటకు బ్రతుకు, ఆదివారం బ్రతుకు, 6 రోజుల బ్రతుకు. ఎంతకాలం మోసం చేసుకుంటావు? ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక బ్రతుకు, ఎంతకాలం మోసం చేసుకుంటావు? పరీక్షలు వస్తున్నప్పుడు యవనస్తులు భలే బ్రతుకు. మాకు పరీక్షలు అయిపోయినాక దేవుడా వాడేవాడు అంటాడు. అవసరం తీరాలి. ఇప్పుడు ప్రభా కింద కుంగిపోతాడు, వీలైతే దాని మీద పడిపోతాడు, ప్రభా అని. అంతా మంచిగా అయిపోయింది, అంతా ఓకే. నో, కష్టాలు అందుకే వస్తున్నాయి నీకు. ఏంటి? అవసరం తీరిన తర్వాత దేవుడు నువ్వు ఏమైపోతున్నావు? ఏమో మర్చిపోతున్నావు. యు ఆర్ ఫర్గెటింగ్ గాడ్. నువ్వు దేవుడిని మర్చిపోతున్నావు. నువ్వు ఎన్నికను బట్టి. చూడండి, నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా 11వ అధ్యాయం రండి ఒకసారి తొందరగా 2వ సమయాల కింద 11వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఎన్నికను బట్టి నీకు శోధన, నువ్వు ఎన్నుకున్న ఎన్నికను బట్టి నీకు కష్టాలు, నీ ఎన్నికను బట్టే నీకు ఇష్యూస్ వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. 2వ సమయాల కింద 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఏం చేయాలి? వసంత కాలం అంటే చలికాలం. రాజు ఏం చేయాలి? యుద్ధం చేయకపోయినా యుద్ధానికి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాలి, అక్కడ ఉండాలి, ప్రెజెన్స్ లో యుద్ధం చేయాలి. ఈయనేం చేశాడు? యెరూషలేములో ఉండిపోయాడు. సాయంకాలమున ఒక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి నగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా. ఇప్పుడు సాయంకాలం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గమనించండి, సాయంకాలం ఏం చేయాలి? ఆయన ప్రార్థన చేయాలి. చేశాడా? ఆయన ఎన్నుకున్న ఎన్నికేంటి?
అప్పుడు దాకా యుద్ధానికి పోలేదు, అప్పుడు దాకా పడుకున్నాడు. తింటం పడుకోవటం. పోని దేవుని సన్నిధిలో గడిపాడా? గడపలే. సాయంకాలంలో వాహ్యాళి అంటారు కదా, వాకింగ్ చేస్తున్నాడు, క్యాట్ వాక్, డింగ్ డింగ్ డింగ్. ఏం చేయాలి ఆ టైంలో? ప్రార్థన చేయాలి కదా. ధర్మశాస్త్ర ప్రకారం 5 సార్లు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసే సమయంలో ఈయన వాకింగ్ చేస్తున్నాడు, సైతాన్ వచ్చి పట్టుకున్నాడు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? దావీదు అన్నాడు, ఏమన్నాడు? నా సారము 32వ కీర్తన, నా సారము వేసవి కాలమున నిండిపోయినట్లు అయిపోయింది. 23వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమి తలగదు. 32వ కీర్తనలో ఏమన్నాడు? నా సారము వేసవి కాలం. ఎన్నో వచ్చిన? 4వ వచనం. 4వ వచనం 32వ అధ్యాయం 32వ కీర్తన 4వ వచనం చూడండి. ఏమన్నాడు? నా సారము అంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము నేను ఎన్నుకున్న ఎన్నికను బట్టి వేసవి కాలం ఎండిపోయినట్లు పారిపోయి. ఏమి ఎన్నుకుంటున్నావు నువ్వు? డిపెండ్స్ ఆన్ యువర్ ఎన్నిక. ముచ్చట్లు, మధ్యాహ్నం పూట ముచ్చట్లు, లేకపోతే నిద్ర, లేకపోతే అమ్మలక్కల గురించి మాట్లాడుకోవటం, లేకపోతే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటం, చాడీలు చెప్పుకోవటం, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా మాకు? ఒకటే నిద్రపోవాలి. ఏ సంధ్యాకి ఎక్కడ ఉంది? లేకపోతే ఏం చేయాలి అక్క? లేకపోతే ఏం చేయాలి? నిద్రపోవాలి, లేకపోతే ముచ్చట్లు పెట్టాలి, లేకపోతే ఏం చేయాలి? చాడీలు చెప్పుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి, లేకపోతే గొడవ పడాలి. ఇయే కదా, ఇంకేం చేస్తావు? నువ్వు ఎన్నుకున్న ఎన్నికను బట్టి నీకు ఆశీర్వాదం. అరే మధ్యాహ్నం అయింది, వెళ్దాము, ఎవరికైనా సువార్త చెప్దాము, లేకపోతే పక్కన సోదరు ఉంది, వెళ్ళి ప్రార్థనలో గడుపుదాము. నువ్వు ఎన్నుకున్న ఎన్నికను బట్టి ఆశీర్వాదం నీకు. సాయంత్రం అయింది, 7 గంటలకు వచ్చావు, ఫ్యామిలీతో గడుపుదాము, కుటుంబ ప్రార్థన చేద్దాము, కొంతసేపు సంఘం గురించి ప్రార్థన చేద్దాము, లేకపోతే ఎవరికైనా సువార్త చెప్దాము, టీ పడి. నువ్వు ఎన్నుకునే ఎన్నికను బట్టి నీకు ఆశీర్వాదం. అందుకే కష్టాలు. 3 కారణాలు చెప్పాను నేను. ఒకటి, ఏం కారణం? దేవుని మాటకు అవిధేయత. రెండవది, దూరం నుంచి దూరం వెళ్ళిపోతే నీకు కష్టాలు వస్తాయి. మూడవది, మన ఎన్నికను బట్టి కష్టాలు. 4వది, దేవుడు కొంతమంది విశ్వాసులకి పరీక్ష పెడతాడు. 22వ అధ్యాయం తొందరగా చూద్దాం. 22వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. చాలమ్మా. ఏం చేశాడంట? అబ్రహామును అంటే ఏం చేశాడు? ఎగ్జామ్ చేశాడు, టెస్ట్ చేశాడు, పరీక్ష పెట్టాడు. దేవుడు కొన్నిసార్లు నీకు పరీక్ష పెడతాడు, అందువల్ల కూడా కొన్ని శోధనలు వస్తాయి. ఇదిగో ఈ కష్టం ఇచ్చాడు యోబుకి. కరెక్షన్. యోబు గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తాడండి, నాకు బాగా ఇష్టం ఆ సాక్ష్యం. మొదటి అధ్యాయం చూడండి, మొదటి వచనం. మొదటి యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఉపదేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడున్నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను. ఈ మాట ఎవరు చెప్పారు? సైతాన్తో దేవుడు చెప్తాడు. చూడండి, అది ఎన్నో వచనం? అది 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనము విసర్జించిన వాడు. ఈ పైన చెప్పినయే మళ్ళా కింద చెప్పాడు దేవుడు. అయితే ఒక టెస్ట్ పెట్టుకున్నాడు. ఏంటా టెస్ట్? ఆయన ఊరికే నీకు లోపడ్డా, ఆయన్ని ఒక దెబ్బ కొట్టు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? సరే, అదేదో నువ్వే చెయ్యి, ఆయన ప్రాణాన్ని మాత్రం పుట్టుకోవద్దు. ఒకే రోజు అందరూ పోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. భార్య ఆయన బతికాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, దాని విషయంలో ఆయన అస్సలు మాట్లాడలే.
నువ్వు అనవసరంగా యోబు నన్ను టెంప్ట్ చేసి యోబు ఇది చేసావు అన్నాడు దేవుడు. ఒళ్ళు ఆరోగ్యం బాగున్నంత వాటికి అందరూ అట్లాగే ఉంటాడు దేవా అంటే, సరే నువ్వు ఆయన ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నువ్వేమైనా చేయమన్నాడు. ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి. దేవుడి వాక్యం చూస్తే గీరుకోవడానికి కూడా ఆయనకి ఏం లేదు, ప్లేసే లేదు అసలు. భార్య ఆయన బాధ చూడలేక, ఇంకా నువ్వు యథార్థంగా ఉంటావా, దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపో అన్నది. బెస్ట్ అది, నీకంటే ఇంకా వేరే ఏమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు యెహోవా చేత మనం ఆశీర్వాదం పొందిన వాళ్ళం. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అని. ఈ విషయంలో ఆయన యెహోవాను ఏం చేయలేదంట, నోటి మాటతోనైనాను. ఎస్, కొన్ని శోధనలు నీకు టెస్ట్ పెడతాడు దేవుడు. డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేస్తాడు, దేవుడిని తిడతాడా, థ్యాంక్స్ చెప్తాడా? ఆరోగ్యం లేదు, ఏం చేస్తుంది, దేవుడిని తిడుతుందా? పిల్లలు ఫెయిల్ అయిపోయారు, ఏం చేస్తాడు? ఫెయిల్ అయినవాడు ఏం చేస్తాడు? అది అందరికీ పెట్టాడు, కొంతమందికే పెడతాడు. అప్పుడు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అవి ఎందుకు వచ్చినాయో నీకు తెలుస్తాయి. ఇప్పుడు 4 కారణాలు చెప్పాను. దేవుడు శ్రమ పెడతాడు. 5వ కారణం ఏంటంటే, తన మహిమ కోసం నీకు దేవుడు శ్రమ పెడతాడు. నీ ద్వారా తన మహిమ తెచ్చుకోవాలనుకుంటాడు దేవుడు. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. అక్కడ చెప్తాడు, చూడండి తొందరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తాడు అక్కడ? అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. కొన్ని శోధనలు ఎందుకు వస్తాయి నీకు, కష్టాలు ఎందుకు వస్తాయి? దాని ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన, మహిమ తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు, దాటుతారు వాళ్ళు అని దేవుడు తెలుసు, వాళ్ళకి తెలుసు, చెప్పాడు వాళ్ళకి. అయితే మరి తన నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఫరో సైన్యం వల్ల ఏం చేశాడు, ఫరో హృదయాన్ని కఠినం చేసి వీళ్ళు వెంబడించి తప్పు చేశారు. ఇశ్రాయేలీలు ఆ సముద్రం దాటిన తర్వాత వీళ్ళ మధ్యలో ఉండగానే సముద్రాన్ని మూసేశాడు. ఎవరికి మహిమ కలిగింది? యెహోవా. ఫరో రథముల వలన నేను నా నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈయన ఎందుకు చనిపోయాడు? ఈయన ఎందుకంటే మనుష్య కుమారుడు మహిమపరచబడినట్లు ఇతను జరిగింది. నీ శోధనలు ఎందుకు వస్తున్నాయి? కొన్ని కష్టాలు అవి దేవుడు అలా, అవి ఎలాంటి అవి మనకు ముందే తెలుస్తాయి. ఓహో, ఇది నా వల్ల కాదు, కేవలం దేవుని నామానికి దేవుని వల్లనే సాధ్యము. సో 5 కారణాలు మనం చెప్పుకున్నాం. మొదటి కారణం ఏంటి? దేవుని మాటకు అవిధేయత. 2వ కారణము దూరంగా వెళ్తే శ్రమలు వస్తాయి. 3వ మార్గం మనం ఎన్నుకునే ఎన్నిక. 4వది మన విశ్వాసానికి పరీక్ష. 5వది మన తన మహిమ కోసం చేస్తాడు. మరి ఈ శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఐ హ్యావ్ 2 సొల్యూషన్స్ షేర్ చేస్తాను. మొట్టమొదటిసారి మనకి ఎవరికన్నా శోధన రానివ్వండి, మనం ముందుగా మనం హృదయంలో వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నాలో దేవుని వాక్యానుసారమైన జీవితం ఉందా? చాలా ఈజీ. ఇప్పుడు నాకు శోధన వచ్చింది, లేకపోతే నష్టం జరిగింది, ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, లేకపోతే నేను నష్టపోయాను, నేను అవమానపరచబడ్డాను, మొత్తం నా ప్రాపర్టీ మొత్తం పోయింది, లేకపోతే నా డబ్బులు పోయినాయి. అప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి? నా జీవితం దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా? బైబిల్ చదవమన్నాడు, చదువుతున్నానా? ప్రార్థన చేయమన్నాడు, చేస్తున్నానా? సువార్త చెప్పమన్నాడు, చెప్తున్నానా? ప్రత్యేకంగా ఉండమన్నాడు, లోకంతో ఉంటున్నానా? నా జవాబుకు ప్రార్థన వస్తుందా? నా పిల్లలు, నా కుటుంబం దేవునితో నడుస్తుందా? నా భాగస్వామి అంటే నా భర్త, నా భార్య దేవునితో యథార్థంగా ఉన్నారా లేదా? అన్ని పరీక్ష. నా జీవితం లేకపోతే మా కుటుంబం జీవితం దేవుని వాక్యానుసార జీవితం ఉందా లేదా? దట్ ఈస్ నెంబర్ 1 క్వశ్చన్.
నాకు ఎప్పుడు శోధనలు వచ్చినా, ఎప్పుడు ఇది వచ్చినా, ఎప్పుడు నష్టాలు కలిగినా, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఇప్పటికీ కూడా నేను అడుగుతున్నా, దేవా ఇంకెక్కడన్నా తప్పిందా, నేను సంథింగ్ ఎక్కడ మిస్ అయిపోయానా? నీ వాక్యానికి వ్యతిరేకమైన జీవితం నాలో ఏముంది, ఏమనుంటే చెప్పు, ఐ విల్ కరెక్ట్ ఇట్. అది నెంబర్ 1. ఫస్ట్ నువ్వు దేవుని విమర్శించడం, దేవుని నిందించడం నువ్వేం చేయలేవు. ముందు నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవాలి, సరి చూసుకోవాలి. నా జీవితం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా? ఆదివారం దేవుని మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దేవుని మందిరానికి వెళ్ళే లోపల నా జీవితం నేను విన్న వాక్యానికి లేదా నేను చదివిన వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా? లేకపోతే కరెక్ట్ చేసుకో. రెండవ ప్రశ్న ఏంటంటే, నా స్వయంకృత అపరాధాలు ఏమున్నాయి? స్వయంకృత అపరాధం అంటే నా అంతట నేను చేసే తప్పులు. ఓకే, వాక్యానికి అనుకూలంగానే ఉంది, నేను కొన్ని తప్పులు చేస్తుంటా, వాటి వల్ల ఈ కష్టం వచ్చిందా? వాటి వల్ల ఈ కష్టం వచ్చిందా? ఉదాహరణకి నిర్లక్ష్యంగా వెళ్తాం అనుకో, ఫోన్ కింద పడిపోయింది, దేవుడు పడేశాడు అంటానికి లేదు. ఎందుకు మన నిర్లక్ష్యం. అది పిల్లోడు ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? వాడు చదువుకునే అవకాశం ఇవ్వట్లే. మనం వాడి పనులు చెప్తున్నాము, అయితే లేట్ నైట్ దాకా టీవీ చూస్తున్నాము. అది మన స్వయంకృత అపరాధాలు. అంటే మనంతా మనం చేసుకుంటాం, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం కదా. పిల్లలు పొద్దున్నే స్కూల్కి లేవట్లేదు. ఎందుకు? నైట్ 12, 1 అప్పటిదాకా తల్లిదండ్రులతో పాటు వాళ్ళతో పాటు ఆడుకుంటూ మేలుకొని ఉంటారు. పొద్దున్న లేచి ఎక్కడ వెళ్తాడు? ఫెయిల్ అవుతాడు. ఎవరిది తప్పు? దేవుడిదా? దేవుడు చెప్పాడా 12 గంటల దాకా కూర్చోబెట్టవా మీ అమ్మాయిని ఆడుకోమని చెప్పాడా? స్వయంకృత అపరాధం అండి. దేవుడు చెప్పాడు అన్నిళ్ళకి దూరంగా ఉండవా అన్నాడు, నువ్వు ఉండవు. హాయ్ అంటే హాయ్ అంతే. అది స్వయంకృత అపరాధం కాదు. ఏమన్నాడు? అన్నిటితో మీరు విజ్జోడుగా ఉండకూడి. నువ్వు ఉన్నావు, దేవుడికి ఇష్టం లేదు. ఇక్కడ ఒక మాట, అందరితో కలిసే ఉండాలి, అందరితో కలిసే ఉండాలి. కానీ వాళ్ళు చేసే కార్యకలాపాలు నువ్వు పాల్గొంటున్నావు, దెబ్బతిన్నావు. దట్స్ ఆల్. ఇప్పుడు దేవుడు కాపాడుతాడు. ఏమన్నాడు? ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. హెల్మెట్ పెట్టుకోవాలి. రూల్స్ ఏం చెప్తున్నాయి బాగా మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం పనిలో ప్రవేశిద్దాం. హెల్మెట్ పెట్టుకోవాలి. మనం స్కూటర్ మీద ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. తగిలించుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? దానికి బెల్ట్ పెట్టాలి. పెట్టాలా వద్దా? హెల్మెట్ పెట్టాలి. సిగ్నల్స్ ఫాలో అవ్వాలి. కరెక్ట్ రూట్లో వెళ్ళాలి. దానికి ఎదురుగా వెళ్ళాలా? ఎదురుకొచ్చేవాడికి నువ్వు వెళ్ళి నేను కాపాడుతా అన్నాడా దేవుడు? అనలేదే. హెల్మెట్ పెట్టుకోవాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. యెహోవా ఇది మొదలుకొని నన్ను కాపాడుతా అన్నావు కదా దేవా, ఏం చేసినావు నువ్వు? ఏంది నీ వాగ్దానాలు? ఏం వాగ్దానం చేసినావు దేవా అంటే దేవుడు అక్కడి నుంచి పక్కపక్క నవ్వుతాడు నన్ను చూసి. మెంటల్ గాడు అలా నువ్వు ఎట్టుపోతున్నావు? అసలు నీ రూల్స్ ఏంటి? నువ్వు ఎక్కడ పోవాలి? నేను అటు బొమ్మని చెప్పానా నేను నిన్ను? నువ్వు తప్పెళ్ళి నేను కాపాడుతానన్నా నిన్ను అన్న. ఏమంటాడు? సంతోషించు, నీ ప్రాణాన్ని. మనం చేసేది స్వయంకృత అపరాధాలు. హెల్మెట్ పెట్టుకుంటావు, బెల్ట్ పెట్టుకోవు కదా, అంతేనా? పోనీ బెల్ట్ పెట్టుకుంటావు, తప్పు రూట్లో వెళ్తావు, సిగ్నల్ జంప్ చేస్తావు. తప్పేవాడిది. మనము చేసే తప్పులు స్వయంకృత. నువ్వు తప్పు చేసావా? 2 విషయాలు అర్థం చేసుకోండి. శ్రమలు తప్పకుండా వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఇప్పుడు ఏమనాలి? దేవా, అది కూర్చొని, దేవా నా జీవితంలో నేను ఎక్కడ తప్పు చేశానా?
నేను సరి చేసుకోవాల్సింది ఉంటే నాకు చెప్పు, ఐ విల్ రెక్టిఫై ఇట్. అందరికీ అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు లేవు? నీ చిత్తమా, నీ ప్రణాళిక, లేకపోతే దేవా ఇది జరగటానికి నా ఇప్పుడు చలికాలం అండి, చలికాలంలో సర్ది అయింది, ఎందుకైంది? ఎవరికి కాలేదు, నాకే అయింది. ఇందాక ఎవరికి ముక్కు చూడమన్నాను ఎవరికి, ఎందుకు? ఎందుకంటే చలికాలం పోయి ఫుల్ ఐస్ క్రీమ్ తినిపించారు, ఏమైంది? చలికాలం ఐస్ క్రీమ్ నువ్వు నేను కాపాడుతాన్నాడా దేవుడు? ఇక్కడ అన్నాడా? స్వయంకృత అపరాధం, ప్రేమ ఎక్కువైపోయి తినిపించేశాను. సర్ది అవుద్ది, ముక్కు ఉంది కాబట్టి సర్ది అవుద్ది, అంతే కదా? ముక్కు లేకపోతే అయ్యేది కదా, నాకు ముక్కు ఉంది కాబట్టి ఏమైంది? సర్ది అయింది. మరి దేవుడు ఏం చేస్తాడు? లాస్ట్ క్వశ్చన్, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కృపగలవాడు కాబట్టి దేవుడు ముందే ఆ శ్రమ నుంచి బయటకు వచ్చే మార్గం ఏర్పాటు చేస్తాడు. యోనా విషయం, యోనా 1:7 ఇందాక మనం చదివాం, 17 ఏం చేశాడు? యెహోవా గొప్ప మత్స్యమును సముద్రంలో ఏర్పాటు చేశాడంట. యోనా పడతాడు, మింగి ఊరుకో గమ్మున అన్నాడు. ఎంత కృపగలవాడు చూడండి దేవుడు. దేవుడు ముందే ప్రణాళిక చేసి పెడతాడు. ఆయన ఈ విషయంలో ఇందాక మనం ఆరాధనప్పుడు కూడా నేను మీకు షేర్ చేశాను. దేవుడు నీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, నిన్ను క్రమపరచడానికి దీన్ని అనుమతించాడు. ఆయన నీ గురించి ముందు అరేంజ్మెంట్స్ చేసి పెడతాడు. ఒక విశ్వాసికి అన్నిడుకున్న తేడా ఏంటంటే ఆయన ముందు మన కోసం అన్ని ఏర్పాటు. నిజమే మనం తప్పు చేసాం, దేవుడు తెలుసు, కానీ మనం వదిలిపెట్టినట్లా మనం జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో బయటికి తేవాలి కదా వీడిని, లేకపోతే ఈవిడిని బయటికి తేవాలి కదా, ముందే విల్ మేక్ అరేంజ్మెంట్స్. మనకు తెలియదు అది, విల్ మేకర్. ఎప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని, దేవా నా తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, నేను బ్రతకలేకపోయాను, నువ్వు క్షమించు అంటే అప్పుడు చూపిస్తాడు ఆ మార్గం ఏదో నీకు. దెన్ హీ విల్ గైడ్ యూ. ఆయన మిమ్మల్ని కూర్చి మీ చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయనకి. ఎందుకు చింత? ఈజ్ వరీడ్, కన్సర్న్. ఆయనకి నీ పట్ల కన్సర్న్ ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది. ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. నిజమే నేను శిక్షించాలి, లేకపోతే నువ్వు భ్రష్టుడు అయిపోతావు, అందుకే శిక్షిస్తున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు అంటాడు. ఆయన మన తండ్రి కాబట్టి ఆయన మనం శిక్షిస్తాడు, మనం దండిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనకు బుద్ధి చెప్తాడు. అదే టైంలో ఆయన మన జీవితంలో అలౌ చేసిన ప్రతి కష్టానికి విరుగుడు లేకపోతే బయటికి వచ్చే మార్గము కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. యాకోబులో చెప్తాడు కదా, ఒకటి శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడి. అది ఎందుకు శోధన వస్తుంది? ఇది ఆత్మీయ శోధన సంగతి చెప్తున్నాడు. నీ దురాశను బట్టి నువ్వు శోధించబడతావు. నేను కష్టం సంగతి మాట్లాడుతున్నా. నీ యొక్క అవిధేయతను బట్టి ఆయనను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉండి, దేవా మరి నా జీవితం ఇది, నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవి ప్రభా, మరి నాకు జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నన్ను కనికరించని దేవుడిని అడుగుదాం. మరి మనం బలహీనం ప్రియులు, నిజంగా మనం బలహీనం. ఏదో ఒకటి మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక దురాశ, ఏదో ఒక సమస్య, శోధన లేకపోతే కష్టాలు ఎదుర్కోలేక భయపడిపోయి బాధపడిపోయి దేవుడిని వదిలిపెట్టి తిరిగేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు. దేవుని సన్నిధికి ఆయన నీకోసం ఒక పెద్ద మత్స్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు అక్కడ. ఓన్లీ థింగ్ ఈస్, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నాకు సహాయం చేయి, ఇదిగో నా బ్రతుకిది, ఇదిగో దీన్ని బట్టే. రెండు సంగతులు, వాక్యానుసారమైన జీవితం నీకుందా, అయితే నీ సొంత తప్పుల వల్ల
స్వయంకృత బాగా అప్పులు చేసేస్తాడు. కెపాసిటీ కంటే ఎక్కువ అప్పులు చేసేస్తాడు. నీకు వచ్చే ఆదాయం కంటే అప్పులు ఎక్కువ. ఆదాయం 10 రూపాయలు, అప్పులు 100 రూపాయలు. ఎట్లా తీరుస్తావు? తీర్చగలవా? తీర్చలేవు. అవి నువ్వే చేసుకున్నావు. అది ఆలోచన లేకుండా అప్పులు చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడిని అంటే ఏం లాభం? అట్లాంటివి దేవుడిని అడగాలి. దేవా నన్ను బయటికి తీసుకుంటా, బయటికి తీసుకుంటా. నీ ఆదాయం ఎంత, నీ అప్పులు ఎంత? నువ్వు చేసుకున్నావు. దేవుడు చెప్పాడా నువ్వు పోయి అప్పు చేసినా? అప్పు చేసి దేవుని పని చేయమని ఎక్కడని చెప్పాడా? చెప్పలేదే. పైగా వాళ్ళకి చెప్పాడు, నువ్వు ఒక్కటి జోలే గీలే ఏం తీసుకెళ్ళొద్దు, పైన వాడు చూసుకుంటాడు పొమ్మన్నాడు. సో మనం చేసే తప్పులు ఏంటంటే జనరల్గా మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ, ఉన్న అప్పులు ఎక్కువ. అందువల్ల మనం ఇబ్బంది కష్టపడుతుంటాం. రెండవది, మనకి ముందుకు పరిగెత్తాలనే చూస్తాం, కానీ ప్రభావం నేను ఈ పని చేయాలా వద్దా? ఒక ప్రార్థన ఉండదు, దేవుని అడిగేది ఉండదు, సంఘంలో చెప్పేది ఉండదు, ఏముండదు. సంఘంలో ఎందుకు చెప్పమంటే ప్రార్థన చేస్తా ఆడిపోయి తెచ్చుకుంటాడేమో, అదొక బాధ. మన చర్చిలో బాధ అది. మనం ప్రతి దేవుడి మీద ఆధారపడి చేయండి. ఏదో దొరికింది కానీ పరిగెత్తకండి. సో ఈ సమయంలో మనం మోకరించి దేవుని స్తుతిద్దాం. దేవా థ్యాంక్ యూ. మరి ఈరోజు నేను నా కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి నాకు సహాయం చేస్తూ వస్తున్నాను. ఇక నుంచైనా ప్రభా నేను మీకు అనువుగా మీ కృపలో ముందుకు సాగడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.